హలో స్టూడెంట్స్. సో మనం ఆల్రెడీ ఒక ప్రాబ్లం చేసాము. తర్వాత మీరు ఎవ్వరూ ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదమ్మా. మరి ఎంతమంది వింటున్నారో ఎంతమంది వినట్లేదో నాకు తెలియదు. సో నేను ఇప్పుడు నందుని అడిగాను. సో హీ సెడ్ ఓకే మేడం సెండ్ ది వీడియో అని. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ప్రాబ్లం. ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం ఆల్రెడీ నేను మీ గ్రూప్లో పెట్టాను, అది ఒక్కసారి చదవండి. ఇప్పుడు నేను ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. మీరు ఫోన్ చేసైనా అడగచ్చు, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ అయినా పెట్టచ్చు. యాజ్ యూజువల్ మీ ఇష్టం, మీకు ఎలా వీలైతే అలా చేయండి. ఓకే, సో నేను ఒక్కసారి చదువుతాను, మీ దగ్గర ఉంది కాబట్టి. ప్రిపేర్ అండ్ ఎస్టిమేట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కావాలి. సో ఈ వర్కింగ్ క్యాపిటల్ కావాలి అంటే మనకు ఆల్రెడీ తెలుసు, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఈజ్ యువర్ వర్కింగ్ క్యాపిటల్. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనని వర్కింగ్ క్యాపిటల్ కనుక్కోమంటున్నాడు. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏ ట్రేడింగ్ కన్సర్న్. ప్రొజెక్టెడ్ యాన్యువల్ సేల్స్. సో ఇక్కడ ఎంత ప్రొజెక్ట్ చేసింది? యాన్యువల్ సేల్స్ 1 lakh యూనిట్స్ ఉన్నాయి. ఓకే, సెల్లింగ్ ప్రైస్ హీ హెస్ గివెన్, అంటే ఎన్ని యూనిట్స్ మనం 8 rupees per unit ప్రకారము సేల్ చేసాం. దిస్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. అయితే మనకి టోటల్ సేల్స్ వాల్యూతో సంబంధం లేదమ్మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. పర్ యూనిట్ ఇస్తేనే కావాలి. సేల్స్ ప్రైస్ ఒకటి, కాస్ట్ ప్రైస్ ఒకటి కావాలి. ఎందుకు కావాలి అంటే ఒక్కొక్కసారి మనం ప్రాబ్లం చేసేటప్పుడు డెటార్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సండ్రీ డెటార్స్ అంటే తెలుసు కదా మనకి, ఎవరి దగ్గర నుంచి అయితే స్టిల్ వీ హ్యావ్ టు గెట్ ది అమౌంట్, వాళ్ళని సండ్రీ డెటార్స్ అంటాం. సండ్రీ డెటార్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఒక్కొక్కసారి సేల్ ప్రైస్ మీద చేస్తాము, ఒక్కొక్కసారి కాస్ట్ ప్రైస్ మీద చేస్తాము. సో ప్రాబ్లంలో మీకు కాస్ట్ ప్రైస్ ఇస్తే కాస్ట్ ప్రైస్ మీద చెయ్యాలి, కాస్ట్ ప్రైస్ ఇవ్వకపోతే సేల్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేసాడు, పర్సంటేజ్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ ఆన్ సేల్స్ ఇచ్చాడు, యావరేజ్ క్రెడిట్ పీరియడ్ అలౌడ్ బై సప్లయర్స్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ సండ్రీ క్రెడిటార్స్ మా, గుర్తుపెట్టుకోండి. యావరేజ్ క్రెడిట్ పీరియడ్ అలౌడ్ బై సప్లయర్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ సండ్రీ క్రెడిటార్స్. ఇది యావరేజ్ క్రెడిట్ పీరియడ్ అలౌడ్, మళ్ళీ యావరేజ్ క్రెడిట్ పీరియడ్ అలౌడ్ టు డెటార్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక బిజినెస్ మ్యాన్, ఒక ట్రేడర్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. బిజినెస్ స్టార్ట్ చేసిన రోజే తను అమౌంట్ కొన్ని యూనిట్స్ పర్చేస్ చేసేసాడు. యూనిట్ పర్చేస్ చేసిన వెంటనే దాన్ని ఏమంటారు, మ్యానుఫ్యాక్చర్ చేశాడు, అంటే ఫినిష్డ్ గుడ్స్ కిందకి కన్వర్ట్ చేసేసాడు. అదే రోజు సేల్ చేసేసాడు, అదే రోజు తనకి రావాల్సిన అమౌంట్ తీసేసుకున్నాడు. సో ఈజ్ ఇట్ పాసిబుల్ మా? ఒకటే రోజు ఇవన్నీ చేయగలుగుతాడా? చేయలేరు కదా. సో నువ్వు గూడ్స్ పర్చేస్ చేసావు అంటే నువ్వు రా మెటీరియల్ పర్చేస్ చేయాలి, రా మెటీరియల్ నుంచి డైరెక్ట్ మెటీరియల్కి కన్వర్ట్ చేసుకోవాలి. సో దీనికి కొంచెం టైం పడుతుంది, ఒక 2 months 3 months. అదేవిధంగా నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేయాలా, మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు మళ్ళీ దానికి కొంచెం టైం పడుతుందా, కొన్ని మంత్స్ పడుతుందా. అదేవిధంగా మ్యానుఫ్యాక్చర్ నుంచి నువ్వు సేల్ చేయాలి అంటే దానికి టైం పడుతుందా, సేల్ చేసిన తర్వాత నీకు డబ్బులు రావాలి అంటే దానికి టైం పడుతుందా. సో ఇవన్నిటినీ ఈ టైం ఒకటేమో 1/2 month పట్టచ్చు, ఒకటి 1 month పట్టచ్చు, ఒకటి 3 months పట్టచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ మన ప్రొడక్షన్ బట్టి మనకి టైం పడుతుంది. దాన్ని ఏమంటారు అంటే హోల్డింగ్ పీరియడ్ అంటారు. ఓకే, సో ఈ హోల్డింగ్ పీరియడ్ ఏదైతే ఉందో బేస్డ్ ఆన్ దిస్ హోల్డింగ్ పీరియడ్ మనం ప్రాబ్లం చేయాలి. ఓకే, సో ఇక్కడ యావరేజ్ క్రెడిట్ పీరియడ్ అలౌడ్ బై సప్లయర్స్ అంటే క్రెడిటార్స్, వాళ్ళు ఎంత టైం తీసుకుంటున్నారు? 4 weeks. యావరేజ్ క్రెడిట్ పీరియడ్ అలౌడ్ టు డెటార్స్ ఏమో 8 weeks. యావరేజ్ స్టాక్ హోల్డింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ రిక్వైర్మెంట్ ఈస్ 12 weeks. స్టాక్కి 12 weeks చెప్తున్నారు. అలౌడ్ 10% ఫర్ కాంటింజెన్సీస్ అలౌడ్ 10% ఫర్ కాంటింజెన్సీస్ అంటే అన్ని చోట్ల ఇవ్వరు జనరల్గా. కాంటింజెన్సీస్ అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి ఒక 10% మనం పక్కన పెట్టేస్తాం అనమాట, అంటే ఫ్యూచర్ రిస్క్స్ అవి అలాంటి దాని గురించి. సో ప్రాబ్లం చేసేటప్పుడు దాన్ని ఏం చేయాలి అనేది నేను చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే, మీకు అసలు ప్రాబ్లం అర్థమైంది కదా. సో ఫస్ట్ స్టెప్ చేసేటప్పుడు ముందు మనం చేయాల్సింది, దిస్ ఈజ్ థర్డ్ ప్రాబ్లమ్.
calculation of వర్కింగ్ క్యాపిటల్. సో మనకు కావాల్సింది ఏంటి? కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ కావాలి. ఇక్కడ క్లియర్గా ఇవి కరెంట్ అసెట్స్, ఇవి కరెంట్ లైబిలిటీస్ అని మనకు చెప్పలేదు, అవునా? సో ఇక్కడ మనం ఫస్ట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చేసుకుంటూ వెళ్దాం. మనకి ఏమి ఇచ్చాడు? ప్రొజెక్టెడ్ యాన్యువల్ సేల్స్ అని ఇచ్చాడు. ప్రాబ్లం మీరు చెక్ చేసుకోండి. ప్రొజెక్టెడ్ యాన్యువల్ సేల్స్ అని ఇచ్చాడు. అంటే ఎస్టిమేటెడ్ యాన్యువల్ సేల్స్ is equal to 1 lakh units. Okay, annual sales is equal to 1 lakh units given. Next, selling price per unit is equal to 8 rupees. Next, he has given, this is also given. Next, he has given percentage of net profit on sales is equal to 25%. Even this 25% also he has given. Okay, ma? You are able to follow? So he has given sales, selling price per unit, percentage of net profit on sales, that is 25%, and he said net profit on sales. Okay, so now sale price is equal to 8 rupees. Net profit is equal to 8 rupees into what is the rate? Net profit on sales percentage ఎంత ఇచ్చారు? 25% కాబట్టి 25/100 వేయండి. ఓకే, 8 into 25/100, just calculate it, you'll get 1 second, ma. Let me see. 25 ones are 25 fours are, so 4 ones are 4 twos are, so you'll get it 2 rupees. Okay, so now therefore you can find out cost, that is sale price is 8 rupees less profit 2 rupees, which is equal to 6 rupees is the cost price. మీకు కాస్ట్ కన్నా సేల్ ప్రైస్ ఎక్కువ ఉంది అంటే ప్రాఫిట్ ఉన్నట్టే ఆబ్వియస్గా. కాస్ట్ కన్నా సేల్ ప్రైస్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ లాస్ వచ్చేది. ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది అంటే సేల్లో 2 రూపీస్ ప్రాఫిట్ ఉన్నట్టు. సేల్ మైనస్ ప్రాఫిట్ చేస్తే మీకు కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఓకే, సేల్స్ మైనస్ ప్రాఫిట్, సేల్స్ మైనస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ 6 rupees. ఈజ్ ఇట్ క్లియర్ మా? సో యాక్చువల్గా మనకి వర్కింగ్ క్యాపిటల్ కావాలి. ఇది మనం కనుక్కుంది, కాస్ట్ ప్రైస్ కనుక్కున్నాం ఫస్ట్. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి? కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్. సో ఇన్ దిస్ ప్రాబ్లమ్ ఐ జస్ట్ పుట్ ఎ నోట్. In this problem, raw materials, comma, work in progress and labor overheads means additional expenditures. Overheads are not given, hence stock is assumed to be finished goods. See, in this problem, raw materials, work in progress and labor overheads are not given. Hence, stock is
assumed to be finished goods. స్టాక్ అంటే మనకి ఇక్కడ నేను చూపిస్తాను స్టాక్ అనేది ఎలా తీసుకోవాలి అనేది నేను నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను. సో ఫస్ట్ యూ గాట్ దిస్ పాయింట్ నా రైట్. సో ఇప్పుడు మనకి ఒక్కొక్కటి ఇవి ఇచ్చాడు కదా, యావరేజ్ క్రెడిట్ పీరియడ్ ఫర్ సప్లయర్స్, డెటార్స్, బాబా యావరేజ్ స్టాక్ హోల్డింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ రిక్వైర్మెంట్స్, ఇవన్నీ ఇచ్చాడు కదా, ఈ హోల్డింగ్ పీరియడ్స్ ఇచ్చాడు కదా, దీని ప్రకారము మనం మిగతా అవి కనుక్కుందాం. ఓకే, సో ఫస్ట్ వాడు ఎలా చెప్తున్నాడు అంటే ఈ పాయింట్ తీసుకుందాం అమ్మా. స్టాక్ హోల్డింగ్ పీరియడ్ ఇచ్చాడు కదా, ఇది క్యాల్కులేట్ చేద్దాం. ఓకే, సో కరెంట్ అసెట్స్ స్టాక్ holding period is equal to 12 weeks. Okay, ma, stock holding period is equal to 12 weeks and the value stock, that is stock of goods, is equal to 1 lakh. From where we got this 1 lakh? You see, annual sales 1 lakh units is given. The same 1 lakh you should, అంటే నువ్వు 1 lakh యూనిట్స్ అమ్మావు కదా, యూనిట్స్ అమ్మావు అంటే ఇంత స్టాక్ ఉంటేనే కదా నువ్వు అమ్మింది, అదే ఫినిష్డ్ గుడ్స్ కాబట్టి అదే అమ్మావు. ఇప్పుడు నీ దగ్గర నువ్వు సేల్ చేసింది 100 యూనిట్స్ సేల్ చేసావు, కానీ నీకు ఎంత మెటీరియల్ ఉందో తెలియదు, ఎంత మెటీరియల్ అమ్మావో తెలుసు కానీ ఎంత ఉందో నీ దగ్గర తెలియదు. వాడు ఇన్ఫర్మేషన్ ఇవ్వనప్పుడు మనం ఏమనుకోవాలి, నువ్వు ఎంతైతే అమ్మావో అదే స్టాక్ అనుకోవాలి, అంత స్టాకే ఫినిష్డ్ గూడ్స్ అనుకోవాలి. నేను 100 పెన్స్ అమ్మేశాను అని చెప్తారు. 100 పెన్స్ అమ్మాము అంటే నీ దగ్గర 100 పెన్స్ ఉంటేనే కదా నువ్వు 100 పెన్స్ అమ్మగలవు. నీ దగ్గర ఎన్ని పెన్స్ ఉన్నాయో ఇన్ఫర్మేషన్ ఇవ్వనప్పుడు నువ్వు ఎంత అమ్మావో అన్ని యూనిట్సే కదా నీ దగ్గర ఉన్నట్టు. సో ఇక్కడ స్టాక్ గురించి ఎంత స్టాకో మనకి ఎంత ఫినిష్డ్ గూడ్సో చెప్పలేదు కాబట్టి స్టాక్ ఆఫ్ గూడ్స్ 1 lakh అని అస్యూమ్ చేసుకోవాలి. ఈజ్ క్లియర్ మా? అండర్స్టూడ్? నెక్స్ట్ ఇక్కడ డెటార్స్. అయితే ఇక్కడ మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటి అంటే వాడు ఇక్కడ మనకి స్టాక్ ఎలా ఇచ్చాడు, 12 weeks అని చెప్పాడు ప్రాబ్లంలో. ఇక్కడ చూడండి, యావరేజ్ స్టాక్ హోల్డింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ రిక్వైర్మెంట్ ఈస్ 12 weeks అన్నాడు కదా. సో ఇప్పుడు ఎలా క్యాల్కులేట్ చేయాలి అంటే మొత్తం 1 lakh యూనిట్స్ ఉన్నాయి కదా మన దగ్గర, 1 lakh యూనిట్స్ డివైడెడ్ బై మనము ఇయర్కి చేయాలి. సో డివైడెడ్ బై 52 weeks, ఎందుకంటే అన్ని వీక్స్లో ఇచ్చాడు కదా, 12 weeks అని అలా ఇచ్చాడు కాబట్టి టోటల్గా ఇయర్లో ఇన్ ఏ ఇయర్ టోటల్ 52 weeks ఆర్ టేకెన్. సో ఇయర్కి 52 weeks కాబట్టి నేను 1 lakh యూనిట్స్ డివైడెడ్ బై 52 అని వేశాను ఇంటూ యాక్చువల్గా స్టాక్ హోల్డింగ్ పీరియడ్ ఎంత టైం వరకు హోల్డ్ చేసుకోవచ్చు అంటే 12 weeks వరకు హోల్డ్ చేసుకోవచ్చు. 12 weeks ఇంటూ 6 rupees కాస్ట్ వచ్చింది కదా మనకి. ఇస్ ఇట్ క్లియర్ మా? ఇంటూ 6 rupees చేయండి. సో ఐల్ జస్ట్ గివ్ మీ సమ్ టైమ్, ఐల్ క్యాల్కులేట్ ఇట్ అండ్ ఐల్ టెల్ యూ. ఓకే, ఐఎమ్ స్టాపింగ్ ది వీడియో నౌ. Don't get confused. Again, I'll work it out and I'll tell you.